శుభోదయం పిల్లలు. ఈరోజు దాచిన సంపద అనే కథతో మీ ముందుకు వచ్చేసానంటరా. నిన్న కథ విన్నారా? నచ్చిందా? అలాగే ఈరోజు కథను కూడా వినేయండి. అనగనగా ఒక రైతు, అతనికి 3 కొడుకులు. చూశారు కదా చిత్రంలో. వారు తినడము, పనుకోవడము తప్ప ఏ పని చేసేవాళ్ళు కాదంట. ఈ విషయం రైతును చాలా బాధించేదట. అందుకని రైతు ఏం చేస్తాడంటే వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుని ఒకరోజు రైతు కొడుకులను దగ్గరికి పిలిచి ఆరోగ్యం బాగాలేనట్టు పడుకొనేసి, నాయనలారా, నేను కూడబెట్టిన సంపదను పెట్టెలో పెట్టి పొలంలో దాచాను. ఎక్కడ దాచానో నాకు తెలీదు. మీరు వెళ్ళి ఆ పొలాన్ని బాగా దున్ని దానిలో ఎక్కడుందో తీసుకురండి అని చెప్పాడట. వీళ్ళు ముందే సోమరిపోతులు కదా, తండ్రిని మనసులో తిట్టుకుంటూ వెళ్ళి వాళ్ళు పొలం అంతా దున్నారంట. ఆయన ఎక్కడా పెట్టె కనపడలేదట. ఆ సంగతి వచ్చి తండ్రికి మళ్ళీ చెప్పారట. అప్పుడు తండ్రి నవ్వుకుంటూ, పర్వాలేదు, పొలం ఎలాగో దున్నేశారు కదా, విత్తనాలు కూడా వేసేయండి, సాగు చేయండి అని సలహా ఇచ్చాడట. దాంతో 3 తప్పనిసరి వెళ్ళి మళ్ళీ సాగు వేశారట. పంట అయితే చాలా బాగా వచ్చిందట. మళ్ళీ తండ్రి దగ్గరకు వచ్చారట. పంట బాగా పండింది, ఏం చేయాలి అని అడిగారట. వెంటనే తండ్రి, పంట విరగబడింది కదా, ఇబ్బడిగా డబ్బులు వచ్చేస్తాయి, పోయి పంట తీసుకెళ్ళి అమ్ముకోండి అని చెప్పాడట. అంతేకాకుండా ఒక సలహా కూడా ఇచ్చాడట. చూసారా, ఇలా తిని సోమరితనంగా గడిపితే మనకి ఇంట్లో ఏం జరగదు, పొద్దు పోదు, మీరందరూ కలిసి ఇలా కష్టపడి పని చేస్తే ధనాన్ని ఈజీగా సంపాదించవచ్చు అని చెప్పాడట. దాంతో కొడుకులకు జ్ఞానోదయమయ్యి, సరే తండ్రి గారు, మీరు చెప్పినట్లే నడుచుకుంటాం అని, ఇదే మా సంపద అని హ్యాపీగా ఆ పంటను కోసి అమ్ముకోవడానికి వెళ్ళిపోయారట. పిల్లలు, కథ నచ్చిందా? మీరు కూడా ఈ కథను వినండి. సమ్మర్ క్యాంప్లో ఒకరితో ఒకరు షేర్ చేసుకోండి. ఓకే పిల్లలు, బాయ్ అండ్రా, రేపు కలుద్దాం.